ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం నిజంగా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని సరిగ్గా పెంచుతూ పెన్సింగ్ వాళ్ళకి వేయాలి. అలా చేస్తే వాళ్ళు మంచి బాటలో పాల్గొనడానికి, వెళ్ళడానికి వీలవుతుందని చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని వినేటట్టు ఎలా చేయాలి? తల్లిదండ్రులు పిల్లల పట్ల కేరింగ్ ఎలా తీసుకోవాలి? చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి చదువు నేర్పించడం, విలువలు, బాధ్యత నేర్పడం చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు నిజంగా బాధ్యతలు తీసుకొని వాళ్ళకి ఇటువంటివన్నీ నేర్పిస్తూ ఉండాలి. అయితే చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించడం సులభం, కానీ వాళ్ళు టీనేజ్‌లోకి వచ్చేసరికి వాళ్ళకి ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా వినరు. అటువంటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని వినేటట్లు చేసుకోవాలి. ముఖ్యంగా టీనేజ్‌లో ఉండేటప్పుడు పిల్లలు ఎవరి మాట కూడా లెక్క చేయరు. వాళ్ళు కాస్త కోపం మరియు కొంచెం ఇరిటేషన్‌తో నిండిపోతారు. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళ ఎదుగుదల. నిజంగా టీనేజ్ అనేది కష్టమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళని సరిచేయడం చాలా ముఖ్యం. వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి? సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సమాజంలో వాళ్ళు ఎలా జీవించాలి? వాళ్ళు స్కూల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎలా ఉండాలి? ఇలా ప్రతీది కూడా వాళ్ళకి ఛాలెంజింగ్ లాగే ఉంటుంది. అలాగే వాళ్ళ మైండ్‌లో కూడా చాలానే ఉంటాయి. ఏది ఏమైనా తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళని పెంచడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల్ని అర్థం చేసుకోవడం, వాళ్ళని గమనించడం తప్పకుండా చేయాలి. అప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వారిని సరిచేస్తూ వాళ్ళని సరైన ట్రాక్‌లో పెట్టగలగాలి. నిజంగా ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ సుఖాల్లో భాగమై ఉండాలి. వాళ్ళతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించాలి. అలానే ఏదైనా తప్పులు చేస్తే గమనించి వాళ్ళని సరిచేయాలి. ఏమైనా కష్టం వస్తే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా తల్లిదండ్రులు పిల్లల పట్ల కేరింగ్ వంటివి తీసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో అస్సలు తెలియదు. పైగా టీనేజ్‌లో ఉండే పిల్లలు నడవడిక మారుతూ ఉంటుంది. వాళ్ళని సరిచేయడం కూడా పెద్దలకు కష్టమైపోతుంది. వాళ్ళ అడుగు గమనిస్తూ ఉండాలి. పైగా వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించడం వల్ల తప్పులు సరిచేసి మంచిగా ఉండేటట్లు చూసుకోవడం చేస్తూ ఉండాలి. దీనివల్ల పిల్లలు కూడా మంచి బుద్ధితో పెరుగుతారు. చాలామంది తల్లిదండ్రులు టీనేజ్ పిల్లల మీద కొన్ని మిస్‌కాన్సెప్ట్స్‌ని పెట్టుకుంటారు. ఇప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకుందాం. మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఎలా వాళ్ళని సరిచేయాలి? వంటివి ఎన్నో విషయాలు మనకి చెప్పడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు? వాటి కోసం ఇప్పుడు ఈ వీడియోని చూసేయండి. దీంతో మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయి, మీ పిల్లలు కూడా మీరు సరైన ట్రాక్‌లో పెట్టడానికి వీలవుతుంది కూడా. కాబట్టి వీడియోని తప్పకుండా వినండి. సాధారణంగా మొదటిగా పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు. అలానే చెప్పింది తప్పు అని అంటూ ఉంటారు. మనం చెప్పిందే తప్పు అంటారు. వాళ్ళు చేసిందే కరెక్ట్ అనడం జరుగుతుంది. అయితే పిల్లలు రోజు అనేక సమస్యలు చూస్తూ ఉంటారు. చాలా సమస్యలు చూస్తుంటారు. పైగా వాళ్ళు ఎన్నో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. ప్రతి ప్రశ్నకు కూడా వాళ్ళకి జవాబు చాలా ముఖ్యం. అయితే వాళ్ళు మీ మాట వినడం లేదు అంటే తప్పు. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు చెప్పిన వాటిన వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. మీరు చెప్పిన వాటినే ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు వినరు అని అనుకోకండి. చిన్న పిల్లలకి చెప్పకపోతే వాళ్ళకి ఏదీ తెలియకుండా పోతుంది. కాబట్టి మీరు వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళని గమనిస్తూ ఉంటే వాళ్ళు మీరు చెప్పిన ప్రతి వాటిని కూడా పాటిస్తూ ఉంటారు. అలానే వాళ్ళకి మంచి మోటివేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వాళ్ళకి మోటివేట్ చేయడం, ప్రోత్సహించడం వంటివి చేస్తూ వాళ్ళలో నడవడిక కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం, ఏవైనా సమస్యలు వస్తే వాళ్ళకి పరిష్కారం చూపించడం తప్పకుండా చేయాలి. దీనివల్ల వాళ్ళు మంచి దారిలోకి వెళ్ళడం తప్పకుండా జరుగుతుంది. పైగా మీరు చెప్పిన వాటిని వాళ్ళు గమనిస్తూ జీవితంలో అప్లై చేస్తూ వెళ్తారు. అంతేకాని వాళ్ళు వినరు అని మీరు పొరపాటు అస్సలు పడకండి. తప్పులు సరిచేయడం, మంచి విషయాలు నేర్పించడం, ఎలాంటి సమయంలో ఎలా ఉండాలి అనేది చెప్పడం మనం చేస్తూ ఉండాలి. చెయ్యాలి కూడా. ఇలా అనునిత్యం మీరు వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉండాలి. బహుశా వాళ్ళు అప్పుడు వినకపోవచ్చు. కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే తప్పకుండా వీటిని అప్లై చేస్తారు. ఆ మార్పు మీరు నెమ్మదిగా పరిశీలించి చూస్తే మీకే అర్థమవుతుంది, తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ విషయాన్ని తప్పుగా అనుకోకండి. మీ మాట తప్పక వింటారు. అప్పటి వరకు మీరు సహనంగా ఎదురు చూడండి. అలానే వాళ్ళని భయపెట్టడం, గట్టిగా చెప్పడం అసలు చేయకండి. వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళకే తెలుస్తుంది. అలాగే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి చేయడం వల్ల ఏం వస్తుంది అంటే కేవలం మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్పే చెడిపోతుంది తప్ప ఉపయోగం అనేది ఏమీ ఉండదు. మీరు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. కానీ దానివల్ల లాభం ఏమీ లేదు కదా!
సరైన నడవడికలో పెట్టడానికి మీరు వాళ్ళని తిట్టడం లాంటివి చేయడం వల్ల మాత్రం వాళ్ళు అస్సలు వినరు, ఇంకా మొండిగా తయారవుతారు. పనిష్మెంట్ ఇచ్చి ప్రయోజనం ఏమీ ఉండదండి. దానికంటే బదులుగా మీరు వాళ్ళు వద్దకు వచ్చి ఓపెన్ అయ్యి మాట్లాడేలాగా మీరు ఎదురు చూడండి. అలానే వాళ్ళకి ప్రతి విషయం మీరు చెప్పొద్దు, వాళ్ళు ఎప్పుడు చెప్తారనేది చెప్తారని ఎదురు చూడండి. తప్పు దారిలోకి వెళ్తున్నప్పుడు మాత్రమే హెచ్చరించండి. చిన్న చిన్న తప్పులు కాకుండా తప్పు దారిలో వెళ్తే మాత్రం హెచ్చరించండి. అప్పుడు మాత్రం మర్చిపోకండి. చీటికి మటికి సిరాకు పడడం, కొట్టడం, తిట్టడం లాంటివి చేయడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడకుండా, మీకు ఇంకా ఏవి కూడా చెప్పకుండా ఇంకా దూరం అవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు తెలిస్తే ఇంకేమంటారు అనే భయంతో అస్సలు ఇంట్రెస్ట్ పెట్టరు, మీకు చెప్పడానికి ఇష్టపడరు. కాబట్టి అలానే వాళ్ళ సమస్యలు ఏంటో సున్నితంగా మీరు వెళ్ళి కొనుక్కోండి. ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోగలం. కానీ గసిరేసి తిట్టేసి చేస్తే ఇంకా వాళ్ళ సమస్యలనే మనకి ఎప్పటికీ చెప్పరు. పదే పదే ప్రశ్నలు వేసి వాళ్ళకి చిరాకు తెప్పించకండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా కూడా మీరు ప్రయత్నం చేస్తే మీ పిల్లల్లో మార్పు కనిపిస్తుంది. అంతేకాని పదే పదే కొట్టడు, దీనివల్ల వాళ్ళు మరింత మొండిగా తయారవడం ఖాయం. కానీ మంచి బుద్ధులు నేర్చుకోరు. దానివల్ల మంచి బుద్ధులు అయితే నేర్చుకోరు. ఎప్పుడు ఎటువంటి తప్పుని మీరు చేయవద్దు. అలానే మీ మీద వాళ్ళకి ఉన్న ప్రేమని అస్సలు తగ్గించుకోవద్దు. అలానే టీనేజర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు అని తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళ ప్రవర్తనకు కారణం వయసు మారడం వల్ల కలిగే మార్పులే. ఎమోషనల్ చేంజ్, ఫిజికల్ చేంజ్, బయోలాజికల్ చేంజ్ కారణంగా వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ నడవడికలో కూడా మార్పు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలండి. అంతేకాని వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళని తిట్టడం, కొట్టడం అసలు చేయకూడదు. వీలైనంత వరకు వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. పిల్లల యొక్క ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకుంటూ వాళ్ళకి తగ్గట్లు మీరు నడుచుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళని మీరు బాగా అర్థం చేసుకోవడానికి వీలు కుదురుతుందనమాట. అంతేకాని వాళ్ళు కావాలని చేస్తున్నారు, అనుకున్నవన్నీ అయిపోవాలని మీరు తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళని దూషించకండి. ఇది కూడా చాలా ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు దీన్ని గమనించగలరు. వీలైనంత వరకు ఈ విషయాలు మీరు కూడా అర్థం చేసుకుని వాళ్ళతో నెమ్మదిగా నడుచుకోవాలి. వాళ్ళతో మీరు సీరియస్ అయిపోతే వాళ్ళు కూడా కోపం చూపిస్తుంటారు. అలానే దీనివల్ల చదువుపై, ఆరోగ్యంపై, ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటో గమనించాలి. వాళ్ళని సరిచేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏమిటంటే వాళ్ళని పదే పదే ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇచ్చి వాళ్ళని చదువుకోనివ్వాలి. వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మాట్లాడేలాగా చేయాలి. అలానే వాళ్ళ జీవితంలో ఏం ఇవ్వాలని అనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అలానే ఉండనివ్వండి. అంతేకాని మీరు వాళ్ళకి గమ్యాన్ని రూపొందించకండి. వాళ్ళ గమ్యాన్ని రూపొందించండి. అలా చేయడం వల్ల వాళ్ళు పూర్తిగా సాధించలేరు. అలానే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని పనిష్మెంట్ చేయొద్దు. దానికి బదులుగా మీరు వాళ్ళకి నేర్పించడం చేయాలి. తప్పులు చేస్తే మాత్రం వాళ్ళని దూషిస్తూ, వాళ్ళని కొడుతూ వాళ్ళ యొక్క తీరును మార్చొద్దు. వీలైనంత పాజిటివ్గా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు మీకు అన్నీ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పంచుకుంటారు కూడా. కాబట్టి మంచిగా సహాయం చేయండి. దీనివల్ల బాగా అర్థం చేసుకోండి. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టి పదే పదే ప్రెస్టేషన్ చూపించడం మాత్రం మానేయండి. ఇలా మీరు మానేస్తే కనుక వాళ్ళు మంచి దారిలో వెళ్ళగలరు. మొండిగా తయారవకుండా చక్కగా మంచి దారిలో నడవడానికి వీలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ చిన్న చిన్న విధానాలను పాటించి మీ పిల్లలకు మంచి బాట వేయండి. ముఖ్యంగా టీనేజ్కి తప్పకుండా పాటించడానికి చేయండి. దీంతో వాళ్ళు మంచి దారిలోకి వెళ్ళడానికి చాలా మంచి వీలైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లలతో ప్రవర్తించండి. ప్రతి ఒక్క పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు మంచిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. మనం కోపం చూపిస్తే వాళ్ళు మన మీద ఇంకా అసహ్యం చేసుకుంటారు తప్ప యూజ్ ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విధంగా అమలు పాటించండి, ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.